ये कोई गवर्नमेंट स्कीम नहीं, ये जिंदा रहने का इंतजाम है। इस किचन में सिर्फ खाना नहीं बनता, यहाँ भूख को इज्जत से चुप कराया जाता है। कड़पा डिस्ट्रिक्ट लार्जेस्ट अन्ना कैंटीन किचन। पूरे कड़पा डिस्ट्रिक्ट के अन्ना कैंटीन्स का खाना इधर ही तैयार होता। అండి వీటిని స్టీమర్స్ అంటారు. వీటిలో ఇడ్లీ రైస్ కుకింగ్ చేసుకోవచ్చు. మనకు దాదాపు 1600 ఇడ్లీలు ఒక్కసారిగా వస్తాయి మనకు 20 మినిట్స్ లో. అదే విధంగా రైస్ ని కుకింగ్ చేసుకోవచ్చు. सुबह शहर उठने से पहले ये किचन उठ जाता है क्योंकि भूख इंतजार नहीं करती, उसे टाइम टेबल समझ नहीं आता। यहाँ हर हाथ काम करता है और हर चेहरा एक ही बात जानता है, आज कोई भूखा नहीं रहना चाहिए। సాంబార్ కాల్డరన్ అండి. వీటిలో పప్పు వేసుకొని మనం ఉడికించుకోవడానికి ఉపయోగిస్తాము. ఇది స్టీమ్ తో నడుస్తుంది. పూర్తిగా మనకు వేడి ఆవిరి వచ్చేసి దీంట్లో రావడం తోటి పప్పు ఉడకడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. కర్రీ మిషన్స్ అండి. వీటిలో మనము కర్రీస్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. అదే విధంగా పప్పు చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తాము. వీటి కెపాసిటీ వచ్చేసి దాదాపు 600 కేజెస్ ఉంటుందండి. దాదాపు మనం 6000 నుంచి 6500 మంది దాకా మనము దీంట్లో కర్రీ చేసుకోవడానికి వీలు పడుతుంది. దీనికి సంబంధించి ఇది స్టోర్ అండి. ఇది ఇక్కడ ప్రతి వస్తువు కింద పెట్టకుండా ప్రాపర్ గా ప్యాలెట్స్ మీద అరేంజ్ చేసి ఇంత నీట్ గా అరేంజ్ చేసుకుని పెట్టుకుంటాము. ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం ఇంగ్రీడియంట్స్ అన్ని సప్లై చేయాల్సి వస్తుంది అక్కడికి. ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువు ప్యాకెట్స్ ఇలా నీట్ గా పెట్టుకోవటం కానీ ఇలా ప్రాపర్ వేలో పెట్టేసి ఒక హైజీనిక్ గా మెయింటెనెన్స్ చేస్తాము. ये सिर्फ खाना नहीं बनाते, ये इज्जत बनाते हैं। यहाँ प्लेट मिलती है लेकिन शर्मिंदगी नहीं, इसलिए लोग यहाँ सर झुका के नहीं सर उठा के खाते हैं। ప్రతి ఒక్క ఐటమ్ ను మేము వచ్చేసి దీంతో టెంపరేచర్ చూసేసి ఎన్ని డిగ్రీస్ మనకు వేడిగా ఉందనేసి చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ కు నేను టెంపరేచర్ చెక్ చేస్తున్నాను, ఒకసారి చూడొచ్చు మీరు కూడా. ఆ విధంగా ప్రతి ఒక్క ఐటమ్ కు మనం టెంపరేచర్ చెక్ చేసి మినిమం 60 తగ్గకోకుండా మనము 80 to 85 डिग्री ఉన్నప్పుడే పంపించేస్తాం. जो तुम्हें देखते हैं अन्ना कैंटीन का खाना पूरा इधर रेडी होगा, तैयार होगा ये वैन्स में आगो पूरे कड़पा डिस्ट्रिक्ट पूरा सप्लाई होता। కడప కిచెన్ అండి ఇది. మనకు వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి లోడింగ్ పాయింట్ లో ఉన్నాము. మనకు 3 సెషన్లకి ఒక్కో సెషన్ కి ఒకసారి లోడింగ్ అయ్యి వెహికల్స్ వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు డిన్నర్ సెషన్ కాబట్టి డిన్నర్ సెషన్ లో వెహికల్స్ అన్ని మొత్తం మన దగ్గర చూసాము, ఇప్పుడు ఉన్నాయి రెడీగా. ఒక్కొక్క బండికి ఏ ఊరికి ఎంత అయితే గనక మనం అంతా మనకు ప్యాకింగ్ లిస్ట్ అని ఉంటుంది. ఇట్లా దీని ప్రకారం మనము లోడింగ్ చేసేస్తాము. అది విషయం. ఇక్కడ వచ్చేసి చట్నీ, కడ్డు, దాలు, కర్రీ, రైస్ ఇట్లా మనకు మొత్తం 5 రకాలు ఉంటాయి చట్నీ అందు. మొత్తం ఈవినింగ్ సెషన్ వచ్చేసి 5 o'clock కల్లా లోడింగ్ కంప్లీట్ అయిపోతుంది మొత్తం అండి. ఇప్పుడు మనకు కడప డిస్ట్రిక్ట్ కి మన ఈ కిచెన్ కలిపి 14 క్యాంటీన్స్ ఉన్నాయి. మనకి ఈ డిస్ట్రిక్ట్ కాకుండా గిద్దలూరు ఒకటి వస్తుంది, మనకి రాజంపేట ఒకటి వస్తుంది, ఆళ్లగడ్డ ఒకటి వస్తుంది, రాయచోటి 2 క్యాంటీన్లు. ఎందుకంటే డిస్టెన్స్ ను బట్టి మనం ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది ఫుడ్ చాలా బాగుంది. 5 రూపాయలకి చాలా ఇస్తున్నాడు అందరికి. బాగా కడుపు నిండా నిండుతుంది. హరే కృష్ణ అండి. నేను కడప ఓల్డ్ బస్ అన్నా క్యాంటీన్ సూపర్వైజర్. నా పేరు అర్జున్ అండి. బ్రదర్ వందే మనకు హైయెస్ట్ అంటే కన్నా 2025 మంది తిన్నారు లాస్ట్ మండే 2025 మంది తిన్నారు లాస్ట్. ఆల్మోస్ట్ మన దాంట్లోనే దాదాపు రోజుకి 1600 నుంచి 1700 మంది డైలీ 3 times కలిపి. మన కడప జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండేది మన కడప ఓల్డ్ బస్ స్టాండ్. पॉलिटिक्स अलग बात है लेकिन भूख का कोई मजहब नहीं होता। మతాంత రాజకీయ ఇది అన్ని మనకి ఏమి సంబంధం లేకుండా అందరూ వచ్చి ప్రశాంతంగా తినిపోయే మంచి గుడి లాంటి ప్లేస్ ఇది. 5 रुपए का खाना सुनने में छोटा लगता है, पर जब जेब खाली हो, घर में बच्चे फैमिली इंतजार कर रही हो, तब यही 5 रुपए का खाना उस वक्त का सहारा बन जाता है।